హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ఇది షుగర్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా బెస్ట్ ఆప్షను. అలానే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందరూ తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్డు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అలానే శనగలుంటాయి కదా! శనగలు నానబెట్టి అవి కూడా వేసామంటే టేస్ట్ బావుంటుంది. హెల్తీ కూడా. ఇవి ఉడకడానికి మునిగేలా వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టి ఒక 3, 4 విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల రాగి పిండి, కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందరూ రాగులు, రాగి పిండి అలానే చిరుధాన్యాలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మంచిదని. మనం ఇలానే రాగి పిండితో, పప్పులతో ప్రిపేర్ చేసుకున్నామంటే పొట్టకి కూడా హాయిగా ఉంటుంది తిన్న తర్వాత. 4 విజిల్స్ వచ్చేసినాయి. పప్పయితే ఉడికిపోయింది. దీనిని మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుదాం. మనం వేసిన వెజిటబుల్స్, శనగలు అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇందులో మీరు అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ఇవన్నీ ఉన్నా కానీ వేసి మంచిగా పప్పులో ఉడకబెట్టామంటే టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనిని కావాలంటే మెత్తగా చేయొచ్చు. లేకపోతే మనం వేసిన శనగలు మెత్తగానే ఉడికినాయి. ఎనపకుండా కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉన్నా బావుంటుంది. అలానే కూడా ఉంచి మనం ముందు కలుపుకున్న రాగి పిండి ఉంది కదా! ఆ రాగి పిండి కూడా వేసి చక్కగా ఒక 2, 3 నిమిషాలు కలిపామంటే అది దగ్గరికొచ్చేస్తది. ఒక్కొక్క రోజు ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా! బిర్యానీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు నెక్స్ట్ డే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని లైట్ ఫుడ్ తీసుకున్నామంటే పొట్టకి కొంచెం రెస్ట్ దొరికిద్ది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే జావలెక్కువ తాగుతూ ఉంటారు రైస్‌కి బదులుగా. అయినా అసలేం పొట్ట నిండినట్టు అనిపిచ్చదు. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే టేస్టు బావుంటుంది. అలానే వాళ్ళకి కొంచెం తిన్న ఫీలింగొస్తుంది. ఇలా చక్కగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని, మళ్ళీ గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి, కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదుంటే అది వేసుకొని, కొన్ని బాదం పప్పులు, అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లి పప్పులు, అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు తినం అనుకునే వాళ్ళైతే కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులేసి పప్పు పోపు పెడతాం కదా! అలా పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. అలా కూడా టేస్ట్ బావుంటుంది. మనం ప్రిపేర్ చేసిన పోపుని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రాగి పప్పుల జావ ఉంది కదా! అందులో వేసేసి మంచిగా కలుపుకొని తిన్నామంటే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. పొద్దున్నే ఎప్పుడు ఇడ్లీ, దోస ఇవన్నీ కొంచెం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేయడానికి ఈనులు వేసి అవి ఇవి చాలా ట్రై చేస్తూ ఉంటాం. నేను చేస్తా అలాంటివి. కానీ అప్పుడప్పుడు అయినా వారంలో ఒక 2, 3 సార్లైనా ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే హెల్త్‌కి చాలా మంచిది. మన ఛానల్‌లో ఇంకా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.